ఇంక ఇవి చూడండి రేగు పండ్లు అంట, ఇంత పెద్దగా ఉన్నాయి. ఒక్కటి ఇంత ఇంత పిరికిటి ఉన్నది అన్నమాట. ఇంకా పెద్దగా ఉన్నాయండి, ఇంత పెద్దగా ఉన్నాయి ఇవి. చూడండి ఇంకో ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. చిన్న రేగిపండు కొద్దిగా బాగుంటాయి, ఇవి కొద్దిగా గట్టి గట్టిగా ఉంటాయి. చిన్నవి అయితే ఇంకా బాగుంటాయి రేగిపండ్లు. దీని నిండా ఉన్నాయి రేగిపండ్లు. రేగిపండు రేగిపండు ఇదైతే సగం పండింది. 2 ఎగ్గులు కలిపి ఒక ఆమ్లెట్ అయితే వేసేసాను. పెద్దగా వేసేసాను. మంచిగా వస్తాయి, ఎట్లా వస్తుందో చూడాలి తీయంగా. ఏనైతే వేసేసిన మంచిగా ఆనియన్ కట్ చేసి వేసిన ఆమ్లెట్. మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా మంట తాగేటట్టు పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుంది. ఇట్లా ఇక్కడ ఆకుతుంది చూడండి కొద్దిసేపు మంట. పేన మొత్తం తాకదు కదా గ్యాస్, అందుకని చెప్పేసి నేను కొసలకి ఇట్లా తిప్పుతా ఉన్నాను. ఇట్లా తిప్పినామనుకోండి తొందర చుట్టూరా తొందర వేడవుతుంది. దీన్ని అయితే తిప్పేసుకుందాం సిమ్లో పెట్టుకొని. చూడండి దీన్ని అయితే తిప్పుతా ఉన్నాను. వావ్ మంచిగా వచ్చింది. దీన్ని పిజ్జా మోడల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని మన పిజ్జా కట్ చేస్తాం కదా అట్లా కట్ చేయాలి. కట్ చేస్తా చూడండి, బాగుంది. ఇంకా నిన్న నైట్ వచ్చేసి ఆమ్లెట్ వేసాను అనమాట రైస్లోకి అయితే. అండ్ ఇంకా కర్రీ ఉండే, ఆ కర్రీలోకి కొద్దిగా నంచుకొని తిన్నకైతే ఇంకా ఆమ్లెట్ అయితే వేసాను. ఇంకా ఆమ్లెట్ అది కట్ చేసి ఇంకా నలుగురం కొద్దిగా వేసుకున్నాం అన్నమాట. ఇదైతే నెక్స్ట్ మార్నింగ్, అంటే ఈరోజు మార్నింగ్ అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా ఈరోజు అయితే ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా చిమ్మేసి మాప్ పెట్టేసి ఇంకా బయట కూడా బాల్కనీలో కడిగేసాను అనమాట. కడిగేసి ఇంకా ముగ్గు పెట్టుకున్నాను. పెట్టేసుకున్నాక తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు పొద్దున్నే వేసాను. నేను వేసేప్పుడే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్ కూడా బట్టలు అయితే మన పిండేయడం అయితే అయిపోయిందనమాట వాషింగ్ మిషన్లో. ఇంకా అవైతే ఆరేసి నేనైతే ఫ్రెష్ అప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యాక టోనీ అయితే ఫ్రెష్ అప్ చేశాను. ఇంకా టోనీ అయితే ఇంకా పౌడర్ వేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఎంటికలు పచ్చిగా ఉంది, వాతావరణం కూడా బయట పచ్చిగా ఉంది కదా, ఇంకా అక్కడ హెయిర్ డై పెట్టావా అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. సరే పెడతా అని చెప్పేసి అంటా ఉన్నాను. ఎందుకంటే వాతావరణం కూడా బయట కూల్గా ఉందన్నమాట కొద్దిగా. ఇంక ఈరోజు కొద్దిగా వర్షం పడట్లేదు ఇంకా, కానీ కూల్గా ఉంది ఇంకా అని చెప్పేసి హెయిర్ డైర్ అయితే పెట్టమంటాను. ఇంకా 1 ఇంటికలకి కొద్దిగా పచ్చిగా ఉన్నాయి కదా పెట్టేస్తాను. ఇంకా అక్కడైతే పూజ అయితే అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ నా పూజ తులసమ్మ కాడ దేవుని గదిలో కూడా పూజ అయితే అయిపోయిందనమాట. పూజ అయిపోయాక తర్వాత వచ్చేసి ఇంకా నేను టోన్కి అయితే బొట్టు అయితే పెడతా ఉన్నాను అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి తులసమ్మ కాడ కూడా పూజ అయింది. ఇంకా ఈ హాల్ రూమ్లో ఉన్న సరస్వతి దేవత అండ్ టాటేస్ కాడ ఇవన్నీ మళ్ళీ గంధం అయితే పూదియాలన్నమాట. ఇంకా అవైతే పూదియాలి. ఫస్ట్ అయితే మెయిన్ పాయింట్ పూజ గదిలో పూజ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి తులసమ్మ కాడ అయితే వేసేసుకున్నాను. అక్కడైతే టోన్కి అయితే పౌడర్ వేసుకున్నాక బొట్టు అయితే పెట్టేశాను. ఇంకా బొట్టు పెట్టుకున్నాక ఇంకా తర్వాత అయితే నేను కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా పసుపు పెట్టుకున్నాక మనకి కొద్దిగా ఫస్ట్ అయితే ఎంటికలు ఆరబెడదాం. ఎందుకంటే తల పచ్చిగా ఉందనుకోండి మళ్ళీ వాతావరణం అసలే ఈ చలికాలంలో వర్షాలు పడుడేందో అంత వాతావరణం గందరగోళంగా ఉంది. మళ్ళీ వాతావరణానికి తల పచ్చిగా ఉన్నదనుకోండి పిల్లలకి జ్వరం వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి మనకైతే ఇంకా నేను కాళ్ళకి పసుపు పెట్టుకున్నాక తర్వాత అయితే మనకైతే హెడ్కి హెయిర్ డైర్ అయితే పెట్టేస్తాను. ఫస్ట్ అయితే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. ఇంకా అక్కడైతే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను కాళ్ళకైతే. ఇంకా అండ్ వాతావరణం కూల్గా ఉంది కదా, అసలు ఎందుకు ఇట్లా అవుతుందో అసలు అర్థమవుతలేదు. అండ్
చల్ల చల్లగా ఉంది, కూలుగా. ఇంకా ఈరోజైనా ఎండ వెళ్తుందో అసలు ఎండ వెళ్తుందో వెళ్ళదో తెలియదు. ఇంకా కొద్దిగా అయితే వర్షం అయితే లేదు, కాకపోతే ఈరోజు అయితే ఇంకా అక్కడ వచ్చేసి తాటేసి కూడా మంచిగా నీట్గా అయితే కడుక్కున్నాను. అక్కడ సరస్వతి దేవతకు కూడా గంధము కుంకుమ అయితే పెట్టేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడ తాటేసి మంచిగా కడుక్కొని ఇంకా గంధము కుంకుమ పెట్టేసి అందులో వాటర్ అయితే పోస్తాను. ఇంకా అక్కడ మన చిన్న గణపయ్య ఉన్నాడు కదా, ఇంకా గణపయ్య కూడా అక్కడైతే గంధం బొట్టు పెట్టేశాను అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ టాటేసి కూడా గంధం పెట్టేసి కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తూ ఉన్నాను. తర్వాత వచ్చేసి మన అందులో వాటర్ అయితే పోయాలన్నమాట. వాటర్ పోసేసి అగరబత్తులు ముట్టిస్తే అయిపోతుంది అన్నమాట పని అయితే. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడైతే మన టాటేస్ ఉంది కదా, టాటేస్లో రోజు పువ్వు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. పువ్వులు అయితే కొన్ని ఉంటే పూజ గదిలో అయితే కొన్ని పెట్టేశాను. పూజ గదిలో తులసమ్మ అక్కడ కొన్ని పెట్టాను. ఇంకా ఒక రోజు ఉంటే ఆ రోజు రిక్కలు అయితే తెంపి మన టాటేసి పెట్టాను కదా, అదే గంధం కుంకుమ అవన్నీ పెట్టేశాను కదా. ఇంకా అక్కడ సరస్వతి దేవత కాడ అండ్ టాటేస్ కాడ అందులో వాటర్ వేసి ఆ వాటర్లో ఇంకా పువ్వు రిక్కలు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఒక్క పువ్వు ఎందుకు వేయడం అని చెప్పేసి ఆ పువ్వు రిక్కలు అయితే తెంపేసి ఇంకా అందులో పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా శుక్రవారం కదా, ఇంకా నార్మల్గా వాయిస్ పెడదామని అనుకున్నా, కాకపోతే ఇంకా శుక్రవారం కదా మార్నింగ్ కొద్దిగా పాటలు వస్తే బాగుంటుందని చెప్పేసి వేరే మొబైల్లో పాటలు అయితే పెట్టేసుకున్నాను. లక్ష్మీదేవత పాటలు అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడ పాటలు పెట్టేసుకొని తర్వాత ఇక్కడైతే ఇంకా ఇలాగైతే పూజ అయితే చేసుకుంటా ఉన్నాను నేను. మీరు చేసుకున్నారా చేసుకోలేదా పూజ? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అక్కడైతే ఇంకొక వంట అయితే చెయ్యాలి, వంట చెయ్యలేదు. ఇంకా ఈ పూజ పని పిల్లల్ని ఫ్రెషప్ చేయడమే సరిపోయిందనమాట. ఇంకా అక్కడ ఇంకా ఇది ఇక్కడ టాటేసి ఇక్కడ పెట్టేసినాక ఇంకా వంట కూడా చేయాలి. పప్పు వేయాలనుకుంటా ఉన్నాను, పప్పు అయితే వేయాలి. పప్పు టమాటా అయితే వండాలని అనుకుంటా ఉన్నాను. ఇంకా అది వండేయాలి. ఇంక ఇక్కడ ఇలా అయితే అలంకరించాను అనమాట టాటేస్ అయితే. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.